హే ఎవ్రీవన్, ఈరోజు మనం Reactjs ఫామ్‌ని Firebase డేటాబేస్‌లో ఎలా సబ్మిట్ చేయాలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం గాయ్స్. ఫస్ట్ నేను మీకు Firebase అంటే ఏంటి అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ Firebase అనేది ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్ గాయ్స్. సో, ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే డిప్లాయ్ చేసుకోవచ్చును. అట్ ద సేమ్ టైమ్ మనకి కావాల్సిన రియల్ టైమ్ డేటాబేస్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చును. ఓకే. ఆల్‌రైట్ గాయ్స్. సో, మనం ఇప్పుడు ఒక Reactjs ఫామ్‌ని Firebaseలో సబ్మిట్ చేయాలనుకుంటే మనకి ఖచ్చితంగా 2 థింగ్స్ మ్యాండేటరీగా కావాలి. ఒకటొచ్చి Reactjs ఫామ్ అండ్ దెన్ Firebase. మనం ప్రీవియస్ వీడియో వరకి మల్టిపుల్ ఫార్మ్స్ అనేవి చూసాం కదా! అందులో నుంచి ఒక ఫార్మ్‌ని అయితే నేను ఇప్పుడు తీసుకుంటాను గాయ్స్. విచ్ ఈస్ కాల్డ్ హౌ టు క్రియేట్ అండ్ షైన్ అ ఫార్మ్. సో, ఆ ఫార్మ్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని లింక్‌లో ఉంటుంది గాయ్స్. మీరు ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మనం ఫార్మ్‌కైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఇదే గాయ్స్ మనం సబ్మిట్ చేయబోయే ఫార్మ్. సో, ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. దీనికి సంబంధించిన కోడ్ ఇదే. గాయ్స్ దీనిలో చూసుకున్నట్లయితే 4 డిఫరెంట్ ఇన్‌పుట్స్ యాస్ యూజువల్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. దానికి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? డేటా అనే ఒక ఆబ్జెక్ట్‌లో. ఓకే. సో, మనం ఇప్పుడు ఈ ఫార్మ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మనం ఈ ఫార్మ్ సబ్మిట్ చేసిన వెంటనే కన్సోల్‌లో ప్రాపర్‌గా లాగ్ అయిందనుకోండి, మనకి ఫార్మ్ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నట్టు. ఓకే. సో, ఫస్ట్ నేను ఐయామ్ గోయింగ్ విత్ ద ఫుల్ నేమ్ స్కిల్ హబ్ and then username and password, email as skillhub@gmail.com and password as 123456 and confirm password as 123456. సో, నేను సబ్మిట్ చేసిన వెంటనే నా కన్సోల్‌లో ప్రాపర్‌గా లాగ్ అవుతుంది గాయ్స్ అంతే. అంటే మన యొక్క లాగిన్ ఫార్మ్ ఇప్పటికి షైన్ అప్ ఫార్మ్ అనేది మనకు ప్రాపర్‌గా క్లియర్‌గా ఉంది ఇప్పుడు. ఓకేనా? ఎటువంటి వార్నింగ్స్ కానీ, ఎటువంటి ఎర్రర్స్ కానీ లేవు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే కన్సోల్‌లో లాక్ చేసామో అదే విధంగా ఈ ఫార్మ్ డేటాని డైరెక్ట్‌గా మన యొక్క Firebase డేటాబేస్‌లో ఎలా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఆల్‌రైట్ గాయ్స్, మనం ఇప్పుడు Firebase యొక్క కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, మనకి ఫస్ట్ Firebaseలో డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి Firebase అకౌంట్ అనేది ఉండాలి గాయ్స్. సో, Firebase అకౌంట్ అంటే ఏంటి లేదు గాయ్స్, మనకి గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోద్ది. మనం గూగుల్ నార్మల్‌గా మీరు షైన్ అప్ అయ్యుంటే సరిపోతుంది. షైన్ అప్ అయ్యున్నారనుకోండి, ఇక్కడ మీకు తెలుస్తుంది కదా! మీ యొక్క లోగో చూపిస్తుంది. సో, మీరు షైన్ అప్ అయ్యుంటే దట్స్ ఇట్. మీరు షైన్ అప్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది. ఫస్ట్ లింక్ Firebase అని క్లిక్ చేయంగానే గూగుల్ Firebase అని ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేసి అంటే దానికి రీడైరెక్ట్ అవుతాం. లేదంటే మీరు డైరెక్ట్‌గా firebase.google.com వెళ్ళండి. ఓకే. సో, ఇందులో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గాయ్స్, మీరు సైన్ అప్ అయిన వెంటనే లైక్ గో టు కన్సోల్ అనేసి దాన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడైతే మనకి యాడ్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది చూసారా గైస్. ఫస్ట్‌గా కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యాడ్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే. అండ్ దెన్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇవ్వబోతున్నాం. సో, నేను ఇక్కడ ఈ ప్లేస్‌లో తెలుగు స్కిల్ హబ్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను. విల్ సీ దట్. ఓకే. నాకు ఎటువంటి గూగుల్ అనలిటిక్స్ అవసరం లేదు గైస్. ఎందుకంటే నేను ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐయామ్ డిసేబులింగ్ దిస్ అండ్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్. మేబీ ఇది అట్‌లీస్ట్ ఒక 30-1 మినిట్ వరకు టైం తీసుకుంటుంది గాయ్స్ అంతే. దానికంటే ఎక్కువ టైం తీసుకోదు ఒక ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడానికి. ఆల్‌రైట్, మన ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది గాయ్స్. తెలుగు స్కిల్ హబ్ అనే దాని మీద. ఐయామ్ కంటిన్యూయింగ్ హియర్. ఆల్‌రైట్. సో, మనం కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక క్లౌడ్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? క్లౌడ్ యొక్క డాష్‌బోర్డ్ అనేది మనకొచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి యూజ్ చేసే ఎలిమెంట్ ఎక్కువగా ఏం యూజ్ చేస్తామంటే డేటాబేస్ నుంచి లైక్ మన యొక్క ఫార్మ్ సబ్మిషన్స్ ఇటువంటిగా అన్నిటికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే రియల్ టైమ్ డేటాబేస్. ఇక్కడ పైన నుంచి చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఉంది కదా గైస్, ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. రియల్ టైమ్ డేటాబేస్ అనేది మీకు ప్రాపర్‌గా డేటాబేస్ అనేది ఫస్ట్ లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం మన డేటాబేస్‌ని అయితే సెటప్ చేసుకోవాలి గైస్. క్రియేట్ చేసుకోవాలి ఒక డేటాబేస్‌ని. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని ఉంటే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాజ్ యూజువల్ డిఫాల్ట్ సర్వర్ అనేది యూఎస్‌దే ఉన్నాయండి. డిఫాల్ట్. అండ్ దెన్ లాక్ మోడ్‌లో ఉంచకండి గైస్. టెస్టింగ్ మోడ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే లాక్ మోడ్‌లో ఉంచారంటే ఏమవుతుందంటే మనకి ఏపీఐ రిక్వెస్ట్ అన్నీ కూడా మనం యూజువల్‌గా ఎలా చేస్తామో అలా రిక్వెస్ట్ చేయలేం. ఎందుకంటే దానికి అడిషనల్ కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది లాక్ మోడ్‌లో. ఓకే. సో, మనం ఇప్పుడు అట్ ప్రెజెంట్ టెస్టింగ్ మోడ్‌ని అయితే యూజ్ చేసుకుందాం. ఐయామ్ ఎనేబులింగ్ ద టెస్టింగ్ మోడ్.
ఆల్‌రైట్. సో గైస్ మనకైతే ఒక డేటాబేస్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని గైస్ మనం ఒక డేటాని ఈ పర్టిక్యులర్ డేటాబేస్‌లో పోస్ట్ చేయొచ్చును. అదే విధంగా ఈ డేటాబేస్‌లో ఉండే వాల్యూస్‌ని, డేటాని మనం మన యొక్క కాంపోనెంట్‌లోకి గెట్ చేసుకోవచ్చు కూడా. ఓకే. సో మనం ఇప్పుడు ఫస్ట్ రూల్స్‌లో ఒకటైతే చేంజ్ చేయాలి గైస్. ఇక్కడ రూల్స్ ఉంది కదా! రూల్స్‌లోకొచ్చారనుకోండి మనకి రీడ్ అండ్ రైట్ అన్న ఆప్షన్స్ 2 ఉంటాయి. ఓకేనా? ఆ 2 ఆప్షన్స్‌ని కూడా మనం ట్రూ అనుక మార్చుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇలా వాల్యూస్ ఉంది కదా! ఈ మొత్తాన్ని రిమూవ్ చేసి జస్ట్ ట్రూ అని ఇవ్వండి. అండ్ కమా అండ్ సిమిలర్లీ రైట్ ఆపరేషన్ దేనికోసం అంటే పోస్టింగ్ కోసం, లైక్ ఒక వాల్యూని పోస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తా రైట్ ఆపరేషన్. అండ్ దెన్ రీడ్ ఆపరేషన్ అనేది గెట్ చేసే దానికోసం. సో వన్స్ దీన్ని చేంజ్ చేసిన తర్వాత జస్ట్ పబ్లిష్ చేసేయండి. దట్స్ ఇట్. పబ్లిష్ అయిపోయింది. నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. సో ఇప్పుడు మన డేటాబేస్‌ని యూఆర్ఎల్ అనేది తీసుకోవాలా. సో ఈ యూఆర్ఎల్ అనే కదా మనం ఈ యూఆర్ఎల్ ద్వారానే మనం డేటా అనేది ఈ ఫైర్‌బేస్‌కి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నేను ఫస్ట్ ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకుంటాను గైస్. ఐయామ్ కాపీయింగ్ ఇట్. ఆల్‌రైట్. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన వెంటనే ఫార్మ్ ఎక్కడికొస్తుంది? ఆన్ సబ్మిట్ హ్యాండిల్‌కైతే వస్తుంది కదా! సో నేను కన్సోల్‌లో లాక్ చేయడం వదిలేసి నేను డైరెక్ట్‌గా డేటాబేస్‌కి అనేది ఒక పోస్ట్ మెథడ్ అయితే క్రియేట్ చేసి డేటాబేస్‌కి మన యొక్క ఫార్మ్ డేటాని సెండ్ చేయబోతున్నాను. ఓకే. సో దానికోసం నేను యూజ్ చేయబోయే మోడల్ ఏంటంటే యాక్సియస్ గైస్. సో యాక్సియస్ అనేది ఒక థర్డ్ పార్టీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం దాని గురించి వీడియోస్ కూడా చూసే ఉంటాం. సో ఈ యాక్సియస్ అనేది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ కమ్యూనిటీ లైబ్రరీ. దీని ద్వారా మనం వచ్చి ఎటువంటి హెచ్‌టిటిపి ప్రామిస్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేయొచ్చును. ఓకే. సో దానికోసం నేను ఫస్ట్ npm install యాక్సియస్ ఈ కమాండ్ అయితే ఫాలో అవ్వండి గైస్. npm install యాక్సియస్. సో ఈ కమాండ్ అయితే కన్సోల్‌లో టెర్మినల్‌లో ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే మీకు యాక్సియస్ అనేది క్రియేట్ అయిపోతుంది. యాక్సియస్ లైబ్రరీ అనేది మీ దాంట్లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మన యొక్క కాంపోనెంట్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవడమే. ఓకే. యాక్సియస్ ఫ్రమ్ యాక్సియస్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం యాక్సిస్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాం కదా! మన యొక్క సబ్మిట్ హ్యాండ్లర్‌లో యాక్సిస్ అనేది ఇప్పుడు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చును. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత. ఓకే. ఐయామ్ యూజింగ్ అన్ యాక్సియస్ డాట్ పోస్ట్. సో పోస్ట్ అనేది దేనికోసం అంటే మన యొక్క డేటాని యూఆర్ఎల్‌లో పోస్ట్ చేయడం కోసం. సో అదే విధంగా యాక్సిస్ డాట్ గెట్. గెట్ అనేది దేనికోసం అంటే మనకు యూఆర్ఎల్‌లో ఉండే డేటాని గెట్ చేసుకోవడం కోసం. ఓకేనా? అండ్ యాక్సిస్ డాట్ పుట్. సో పుట్ అనే మెథడ్ దేనికోసం యూజ్ చేస్తామంటే మన డేటాబేస్‌లో ఉండే వాల్యూస్‌ని మోడిఫికేషన్ చేయడం కోసం. ఓకేనా? లైక్ ఎడిట్ అన్నట్టు. అండ్ దెన్ వి హావ్ వన్ మోర్ మెథడ్ కాల్డ్ యాక్సిస్ డాట్ డిలీట్. సో ఈ యాక్సిస్ డాట్ డిలీట్ అనే మెథడ్ దేనికోసం అంటే మన యొక్క డేటాబేస్‌లో ఉండే డేటాని డిలీట్ చేయడం కోసం. ఓకేనా? మీకు అన్ని ఫంక్షనాలిటీ గురించి ఇప్పుడు చెప్పాను గైస్. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. మనం పోస్ట్ చేయబోతున్నామంటే ఒక డేటాని మన యొక్క యూఐ నుంచి బ్యాక్ ఎండ్‌కి సబ్మిట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే పోస్ట్. ఇదొకటి మాత్రం చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. సో ఈ పోస్ట్ అనేది 2 డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది గైస్. ఒకటొచ్చి మన యొక్క యూఆర్ఎల్, మన యొక్క డేటాబేస్ యొక్క యూఆర్ఎల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డేటా. ఏ డేటానైతే పోస్ట్ చేయాలనుకుంటారో ఆ డేటా యొక్క ఆబ్జెక్ట్. సో నేను డేట్ అనే ఒక డేటా ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ డేట్ అనే ఆబ్జెక్ట్‌లోనే నా యొక్క 4 వాల్యూస్ ఉంటుంది. ఓకే. ఆల్‌రైట్. సో చాలా సింపుల్ గైస్. మనం ఆల్మోస్ట్ వి ఆర్ డన్. సో అండ్ దెన్ ఒకవేళ ప్రాపర్‌గా పోస్టింగ్ అనేది అయిపోతే దెన్ ఐ యామ్ గివింగ్ యస్ అన్ దెన్. సో ఈ దెన్‌లో ఒక ఫంక్షన్ అయితే పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే వన్స్ మన యొక్క డేటా ప్రాపర్‌గా బ్యాక్ ఎండ్‌లో సబ్మిట్ అయిన వెంటనే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ ఏమి ఇస్తున్నానంటే అలర్ట్ అనే కాంపోనెంట్ ఇస్తున్నాను. ఈ అలర్ట్ అనే కాంపోనెంట్‌లో ఒక డేటా అనేది ఇస్తున్నాను లైక్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. స్మాల్ అక్నాలెడ్జ్‌మెంట్ కన్ఫర్మేషన్ లాగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సిస్ ద్వారా మన డేటా బ్యాక్ ఎండ్‌లో సబ్మిట్ అయిన వెంటనే ఈ పర్టిక్యులర్ యారో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరుండే డేటా యారో ఫంక్షన్ ఏదైతే ఇచ్చామో అలర్ట్ అనేది మనకి ప్రాపర్‌గా హైలైట్ అయ్యి చూపిస్తుంది. ఓకేనా? మనం సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది చూడండి గైస్. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్ అయితే ఇచ్చాం కదా! ఈ యూఆర్ఎల్ ఉట్టిదే ఇస్తే మన డేటా అనేది సబ్మిట్ అవ్వదు. సో యూఆర్ఎల్‌లో ఏ పర్టిక్యులర్ టేబుల్‌లో మీ డేటా అనేది స్టోర్ అనేసి మనం ఇవ్వాలా. సో టేబుల్ ఏంటి మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! డేటాబేస్. మనం క్రియేట్ చేసింది డేటాబేస్ మాత్రమే. ఓకేనా? సో ఇది డేటాబేస్ యొక్క యూఆర్ఎల్. సో మన టేబుల్‌ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చును. మనకి టేబుల్స్ అనేవి లేవు కాబట్టి ఈ పర్టిక్యులర్ ఫైర్‌బేస్ అనేది టోటల్లీ నో ఎస్‌క్యూఎల్. నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అన్నట్టు. అంటే టేబుల్స్ ఇలాంటివన్నీ ఏముండవు. ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్ అనేసి. అన్నీ కూడా జేసన్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఓకేనా? అప్పుడు మనకు టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక జేసన్ ఫార్మాట్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి అంతే. సో మనం సెండ్ చేసే డేటా మొత్తం ఆ జేసన్ ఫైల్‌లో పోయి స్టోర్ అవుతుందన్నట్టు. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకుంటాను. లైక్ రిజిస్టర్. ఓకేనా? రిజిస్టర్ డాట్ జేసన్. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన వెంటనే ఈ డేటా అనేది మన యొక్క డేటాబేస్‌లో ఉండే రిజిస్టర్ డాట్ జేసన్ అనే ఒక ఫైల్‌లో పోయి స్టోర్ అవుతుంది. సబ్మిట్ అయిన వెంటనే మనకి సబ్మిట్ అలర్ట్ అనేది ప్రాపర్‌గా పాపప్ అవుతుంది. ఓకేనా? ఆల్‌రైట్.
నేను సేవ్ చేస్తున్నాను గైస్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో యాక్సియస్ సమ్ ఇస్ ఎర్రర్, మాడ్యూల్ నాట్ ఫౌండ్, డాట్ స్లాష్. ఓకే, మీకు డాట్ స్లాష్ ఇచ్చాను గైస్, ఇది డాట్ స్లాష్ కాదు, విచ్ మీన్స్ సేమ్ డైరెక్టరీలో ఉంటే మనం డాట్ స్లాష్ అనేది యూస్ చేస్తాం. ఓకే, దాన్ని రిమూవ్ చేసిన వెంటనే ఓకే, నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్, ఐఎమ్ గుడ్ నా. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఫామ్ని డేటా అనేది సబ్మిట్ చేయబోతున్నాను గైస్. ఐఎమ్ గోయింగ్ విత్ తెలుగు స్కిల్ హబ్. అండ్ దెన్ పాస్వర్డ్ యాజ్ 123456 అండ్ సేమ్ 123456. ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన వెంటనే నాకు అలర్ట్ అనేది వచ్చింది అనుకోండి, లైక్ మీ ఫామ్ సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అనేసి. అప్పుడు మన యొక్క డేటాబేస్లో మనం రీఫ్రెష్ చేసి చూస్తే మన డేటా అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, నేను సబ్మిట్ చేయబోతున్నాను గైస్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఇట్. వావ్, వి గాట్ అన్ అలర్ట్. చూసారుగా, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే మన డేటా అనేది కేర్ఫుల్గా మన యొక్క డేటాబేస్లో వెళ్ళి స్టోర్ అయిపోయింది. ఓకే, చూసారుగా, రిజిస్టర్ అనే ఒక జేసన్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ముందుగానే చెప్పాను, మనం ఇక్కడ ఎటువంటి టేబుల్స్ అనేవి యూజ్ చేయం, అన్నీ కూడా జేసన్ ఫైల్సే. ఓకే, సో మనం ప్రతి ఒక్క టేబుల్ ఒక జేసన్ ఫైల్ అన్నట్టు. సో ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క యూనిక్ ఐడి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఐడి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవ్వవు. ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండవు, ఎందుకంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ఇండివిజువల్ ఐడి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. చూసారు గైస్, మనం ఒక సబ్మిట్ చేసిన డేటా. సో యూనో కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్, ఫుల్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎవ్రీథింగ్ మనం ఏమైతే ఇచ్చామో సేమ్ థింగ్ అలానే రిఫ్లెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఇంకొక ఆబ్జెక్ట్ అనేది ఇచ్చామనుకోండి, లైక్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సో ఇప్పుడు ఈ ప్లేస్లో నేను స్కిల్ హబ్ కాకుండా సమ్ అదర్ డేటా, ఓకేనా, లైక్ ఏబీసీ. ఓకే, అండ్ దెన్ abc@gmail.com అని ఇచ్చాను అనుకోండి. సబ్మిట్ చేసిన వెంటనే నా డేటా అనేది బ్యాక్ అండ్ సబ్మిట్ అవుతుంది. అలా సబ్మిట్ అయిన వెంటనే నాకు అలర్ట్ అనేది వచ్చేస్తుంది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. నేను నా డేటాబేస్కి వెళ్ళిన వెంటనే నాకు ఇంకొక ఆబ్జెక్ట్ ఐడి కూడా క్రియేట్ అయ్యి చూడండి. చాలా సింపుల్. సో దీంట్లో మనం ఇప్పుడు రీసెంట్గా సబ్మిట్ చేసిన డేటా ఏబిసిడి అండ్ abc@gmail.com. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. మీకు ఇప్పటికే చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో మేబీ నేను మాట్లాడేటప్పుడు ఏదైనా స్మాల్ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ గైస్, ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై లెవెల్ బెస్ట్. ప్రతి ఒక్క దాన్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా హ్యాబిట్. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయితే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ గైస్. మీకు ఈ వీడియోలో కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన యొక్క డేటా అనేది పోస్ట్ మెథడ్ ద్వారా సబ్మిట్ చేస్తాం కదా, అదే డేటాని మనం ఫిచ్ మెథడ్ ద్వారా సబ్మిట్ చేయాలనుకుంటే ఫిచ్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, డైరెక్ట్గా ఫిచ్ అనే మెథడ్ యూస్ చేసి మన యొక్క డేటాని డైరెక్ట్గా యూనో రియల్ టైమ్ డేటాబేస్ ఉంది కదా, ఫైర్ బేస్, అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫిచ్ యూస్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్రైట్ గాయస్, మీరు అదే డేటాని గెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనం సబ్మిట్ చేస్తాం కదా, సో ఈ డేటాని మనం మన యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో గెట్ చేసుకోవాలనుకుంటే access.get మెథడ్ అనే మెథడ్ యూస్ చేస్తే చాలు. ఆ యూఆర్ఎల్ అండ్ ద డేటాబేస్, సో ఆ ఫైల్ యొక్క నేమ్, ఓకేనా, register.json అనే ఫైల్ యొక్క నేమ్ ఇచ్చామంటే డైరెక్ట్గా మనకు వాల్యూ అనేది ఫిచ్ అయిపోతుంది. ఫిచ్ అనే వాల్యూని మన యొక్క వేరియబుల్ స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవడం అనేది మన యొక్క ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఓకేనా, మనం ముందుగా ఫిచ్ అండ్ యాక్సెస్ గురించి చూసేటప్పుడే ఒక యూఆర్ఎల్ ద్వారా ఒక డేటాని ఎలా తీసుకోవడం అనేది కూడా చూసాం కదా. సో మీకు అలా ఇంతవరకు యూఆర్ఎల్ యూస్ చేసి డేటాని గెట్ చేసుకొని నా యొక్క కాంపోనెంట్లో యూస్ చేసింది లేదు, దాని గురించి నాకు ఐడియా లేదంటే మాత్రం ప్లీజ్ మన యొక్క కమెంట్ సెషన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది, లైక్ ఎలా ఫిచ్, లైక్ హౌ టు గెట్ అండ్ ఏపీఐ డేటా యూజింగ్ ఫిచ్, హౌ టు గెట్ అండ్ ఏపీఐ డేటా యూజింగ్ యాక్సెస్ అనే 2 వీడియోస్ ఉంటుంది. దాన్ని చూడండి. ఒక యూఆర్ఎల్ ద్వారా ఒక డేటాని ఎలా గెట్ చేసుకోవడం అనేది మీకు చాలా క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా గాయస్? Okay guys, thank you so much for watching. So if you like my video, please do like and subscribe for our channel guys. See you then, bye bye.